నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పశ్చిమ బెంగాల్లో బీజేపీ టాస్క్ పూర్తయింది, మిషన్ సక్సెస్ అయింది. అంటే ఏంటి? గత దశాబ్ద కాలం నుంచి చేసినటువంటి పనికి ఇక్కడ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా అక్కడ మిషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఏ రాష్ట్రాన్ని టార్గెట్ చేయబోతోంది అంటే పంజాబ్ రాష్ట్రం పేరు వినబడుతోంది. పంజాబ్లో వచ్చే సంవత్సరం 2027 బహుశా మార్చి నెలలో ఆ ప్రాంతంలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ పంజాబ్ టార్గెట్గా కూడా బీజేపీ యంత్రాంగం మొత్తం పనిచేస్తున్నట్టుగా మనకి కనబడుతోంది. ఇది ఎందుకు పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించడం ఎందుకు అంత ముఖ్యం అంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఓడిపోయి ఇంకొక పార్టీ గెలవడం ఒకటే కాదు. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కనుక బీజేపీ గెలిచి ఉండకపోతే ఏం జరిగి ఉండేది అంటే కనుక రాబోయే 5-10 సంవత్సరాలలో బెంగాల్ ప్రజలందరూ కూడా కల్మా చదువుకొని కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చేది. అంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చేది. ఉగ్రవాదులకు నిలయంగా, ఉగ్రవాదులకు సేఫ్ జోన్గా ఇప్పటికే మారింది. రాబోయే 5-10 ఏళ్లలో కనుక మరొకసారి టీఎంసీనే విజయం సాధిస్తే అది టెర్రర్ హబ్ లాగా మారిపోయింది. జస్ట్ లైక్ ఒక మినీ పాకిస్తాన్ లాగా, మినీ బంగ్లాదేశ్ లాగా పశ్చిమ బెంగాల్ మారిపోయి ఉండేది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పర్టికులర్గా సరిహద్దు రాష్ట్రాల్లో నేషనలిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి ప్రభుత్వాలు రావడం ఎంతైనా అవసరం. ప్రస్తుతానికి ఆ నేషనలిస్టిక్ అప్రోచ్, జాతీయవాద భావాలు కలిగినటువంటి పార్టీలు అతి తక్కువగా ఉన్నాయి. నేషనల్ పార్టీ ఒక్కటే ఉంది, అదే బీజేపీ. అందుకనే పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు కేవలం బీజేపీ గెలుపు కాదు, ఆ రాష్ట్ర ప్రజల గెలుపు, దేశ ప్రజల గెలుపు. ఆ బోర్డర్ నుంచి చాలా నష్టం జరిగింది. కోట్ల మందిలో రోహింగ్యాలు, లక్షల మందిలో చొరబాటుదారులు సొరంగ మార్గాల్లో, నదీ మార్గాల్లో ఇక్కడ చొరబడి వచ్చేసి రకరకాలుగా వివిధ రాష్ట్రాల్లో తిష్ట వేసుకున్నటువంటి కూర్చున్నటువంటి పరిస్థితి. సో అలాంటి చోట్ల ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. చాలా డ్యామేజ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి నష్టం జరిగింది, దేశానికి కూడా నష్టం జరిగింది. మరొక 5-10 ఏళ్ళు కనుక బెంగాల్ టీఎంసీ చేతిలో ఉంటే ఊహించడం కూడా కష్టమే. అలాంటి పరిస్థితిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉండేది. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా కల్మా చదువుకొని కూర్చోవలసినటువంటి పరిస్థితి ఉండేది. విపరీతమైనటువంటి బలవంతపు మత మార్పిడులు కూడా ఇంకా విపరీతంగా పెరిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. అదృష్టం కొద్దీ కూడా ప్రభుత్వం మారింది, బీజేపీ అక్కడ పవర్లోకి వచ్చింది. ఎందుకంటే చాలా కేస్ స్టడీస్ ఉంది. ఇది ఒక అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో మనకి పశ్చిమ బెంగాల్ ఒక కేస్ స్టడీ లాగా చెప్పుకోవచ్చు. 2021 తర్వాత బీజేపీ కార్యకర్తలపైన, బీజేపీ మహిళా కార్యకర్తలపైన అత్యాచారాలు జరిగాయి, హత్యలు జరిగాయి, ఇవన్నీ కూడా జరిగాయి. వాటన్నిటినీ నిజానికి ఆ 2021 ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తల్ని కాపాడుకోవడంలో విఫలమైందనేటువంటి విమర్శ కూడా వచ్చింది. ఆ విమర్శల్ని సమాధానం తిప్పికొడుతూ 2026లో పరిస్థితి లేకుండా అన్నీ కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు కూడా ఒక భరోసా ఇస్తూ నిర్భయంగా మీరు ఓటు హక్కు వినియోగించుకోండి, ఎన్నికలలో ఏ పార్టీ గెలిచినా కూడా రాబోయే 6 నెలల పాటు ఇక్కడే కేంద్ర బలగాలు ఉంటాయి, కాబట్టి మీరు ఎవరికీ భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఓటర్లకు ఒక పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, లక్షల సంఖ్యలో అక్కడ కేంద్ర బలగాల్ని రంగంలోకి దించడం ద్వారా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయి. ఎస్ఐఆర్ కూడా మమతా బెనర్జీ ఓటమికి చాలా పెద్ద ఒక కారణభూతంగా నిలిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్ఐఆర్లో దాదాపుగా 91 లక్షలు, 92 లక్షలు ఈ డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇవన్నీ కూడా పోయినాయి. కాబట్టి అది కూడా మమతా బెనర్జీ ఓటమికి ఒక పెద్ద కారణంగా నిలిచిందని చెప్పొచ్చు. ఈ విషయం కూడా మనందరికీ తెలుసు. నిజానికి 2014 అక్టోబర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కాగ్రాగఢ్ గ్రామంలో టీఎంసీ కార్యకర్త ఇంట్లో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి ఎన్ఐఏ రంగంలోకి దిగి చూస్తే వాళ్ళకు చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అతని ఇంట్లో, ఆ టీఎంసీ కార్యకర్త ఇంట్లో, నేత ఇంట్లో హ్యాండ్ గ్రెనేడ్స్ దొరికాయి, ఐఈడి అంటే మందు పాత్రలు దొరికాయి, ఆర్డీఎక్స్ కొంత అది కూడా దొరికాయి. అది కూడా ఆర్డీఎక్స్ కూడా చాలా విస్ఫోటనం కలిగించేటువంటి పేలుడు పదార్థాలు, ఇవన్నీ కూడా ఆ టీఎంసీ నేత ఇంట్లో దొరికాయి అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చాయి వీడికి ఇప్పుడు ఈ పేలుడు పదార్థాలన్నీ? ఏవో మామూలుగా ఉంటే ఏదో లోకల్ మేడ్ గన్సో, ఏవో పిస్టోల్స్ ఇవన్నీ ఉండడం సాధారణం. కానీ ఇంత ఎక్స్ప్లోజివ్స్, ఇంత పెద్ద ఎత్తున ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడి నుంచి వచ్చాయా అని చెప్పి ఎన్ఐఏ ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ సంస్థ నుంచి వాళ్ళు కొంతమంది వచ్చి వీళ్ళ ఇంట్లో తయారు చేసినటువంటి విషయం. జమాతే ఇస్లామీ పక్కా ఉగ్రవాద సంస్థ. పొలిటికల్ పార్టీ అని చెప్పుకున్నప్పటికీ కూడా జమాతే ఇస్లామీ పక్కా ఉగ్రవాద సంస్థ. అలాంటి ఉగ్రవాద సంస్థతో టీఎంసీ నేతలు చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అందుకే కదా ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా, మమతా బెనర్జీ ఓడిపోయినప్పుడు బంగ్లాదేశ్లో అంత పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు, మమతా బెనర్జీని మళ్ళీ సీఎం చేయండి,
కోల్కతాని రాజధానిగా ఏర్పాటు చేసుకొని మీరు సొంత దేశం ప్రకటించుకోండి అంటూ మోదీని తిడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూ మమతా బెనర్జీకి అనుకూల నినాదాలు ఎందుకు చేశారంటే, గతంలో ఆమె చాలా ఫేవర్ చేసింది వీళ్ళందరికీ కూడా, ఈ బంగ్లాదేశీలందరికీ కూడా చాలా ఫేవర్ చేసింది. ఆ కృతజ్ఞతను దృష్టిలో పెట్టుకొని బంగ్లాదేశ్ నుంచి ఈ కుట్రలన్నీ కూడా, ఈవెన్ ఇప్పుడు బోర్డర్లో కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఫెన్సింగ్ వేయకుండా అడ్డుకుంటున్నారు, రాళ్లదాడి చేస్తున్నారు బీఎస్ఎఫ్ జవాన్ల పైన. సో పవర్లో లేకపోయినప్పటికీ కూడా, ఇక్కడ ప్రభుత్వం మారినప్పటికీ కూడా అన్ని అరాచకాలు అటువైపు నుంచి జరుగుతూ ఉన్నాయి. సో బోర్డర్ నుంచి ఇప్పుడు ఏం చేసింది, ఇదంతా చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇక లాభం లేదు. మామూలుగా అయితే బోర్డర్కి 15 కిలోమీటర్లు ఇవతల అవతల కూడా బీఎస్ఎఫ్ జవాన్లు సోదాలు చేసుకోవచ్చు. ఈ 15 కిలోమీటర్ల లిమిట్ని 50 కిలోమీటర్లు చేసింది. అంటే 50 కిలోమీటర్ల లోపల ఏ ఇంట్లోనైనా కూడా వెళ్ళి బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు తనిఖీలు చేయవచ్చు, సోదాలు చేయవచ్చు. సో బీఎస్ఎఫ్ యొక్క పవర్స్ని మరికొంత పెంచడం జరిగింది. ఈ నిర్ణయాన్ని పర్టికులర్గా 2 రాష్ట్రాలు చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకంటే ఈ టీఎంసీ నేత ఇంట్లో ఇవన్నీ బయటపడిన తర్వాత ఇంకెంతమంది ఇంట్లో ఎన్ని ఐఈడీ బాంబులు ఉన్నాయో, ఎంత ఆర్డీఎక్స్ ఉందో, ఎన్ని హ్యాండ్ గ్రెనేడ్స్ ఉన్నాయో, ఎన్ని పెస్టివల్స్ ఉన్నాయో, ఇవన్నీ ఎవరికి తెలియాలి? సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఈ 15 కిలోమీటర్స్ సరిపోదు, 50 కిలోమీటర్ల పాటు బీఎస్ఎఫ్కి ఫుల్ పవర్స్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని అప్పుడు 50 కిలోమీటర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా అప్పుడు ఈ నిర్ణయాన్ని బెంగాల్ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది, పంజాబ్ రాష్ట్రం కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. సో రీసెంట్గా మీరు గమనిస్తే మీ అందరికీ గుర్తుండే ఉంటే, బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా జమాతే ఇస్లామీ సంస్థ ఎక్కువగా సీట్లను గెలుచుకుంది. తారిక్ రెహమాన్ పార్టీ ఆ పార్టీ గెలుచుకోలేదు, జమాతే ఇస్లామీ ఎక్కువ గెలుచుకుంది సీట్లు. అది మన బోర్డర్కి చాలా ప్రమాదం. అక్కడ వాళ్ళ దగ్గరగా ఉండడము, వాళ్ళు గెలవడం అనేది మన బోర్డర్కి, మన సరిహద్దులకి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ కసరత్తు అనేది 10 సంవత్సరాల నుంచి జరుగుతోంది బెంగాల్లో పాగా వేయడానికి, బెంగాల్లో గెలవడానికి. పర్టికులర్గా 2023 నుంచి కూడా ఒక యజ్ఞంలాగా బీజేపీ తన యొక్క వ్యూహాన్ని అమలు చేసింది, తన యొక్క మొత్తం యంత్రాంగాన్ని మొత్తం కూడా రంగంలోకి దించింది. గ్రౌండ్ లెవెల్లో సంఘ్ కూడా పనిచేసింది, కార్యకర్తలు కూడా అంతే డెడికేటెడ్గా పనిచేశారు. త్యాగాలకు వెరవకుండా దెబ్బలు తగిలిన, దాడులు చేసినా, ఎన్ని చేసినా కూడా అంత కోఆర్డినేటెడ్గా పని చేయబట్టే ఎవరూ ఊహించినటువంటి విధంగా బంపర్ విక్టరీతో 2026లో జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగింది బీజేపీ. ఇది ఒక రోజు లేకపోతే ఒక నెల 2 నెలల ఎఫర్ట్ కాదు. సో ఇప్పుడు ఇలాంటి విజయమే రేపు పొద్దున బెంగాల్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు బెంగాల్కి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, ఎన్ని అవలక్షణాలు అయితే గతంలో ఉన్నాయో, ఏదైతే ఇప్పుడు కౌ స్మగ్లింగ్ కానివ్వండి, ఆవుల ఎక్స్పోర్ట్ కానివ్వండి, వెపన్స్ ఎక్స్పోర్ట్ కానివ్వండి, డ్రగ్స్ స్మగ్లింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు పంజాబ్లో ఉన్నాయి. బెంగాల్లో అదంతా వదిలేసింది, ఇప్పుడు ఇంకా ప్రక్షాళన జరుగుతోంది. ఇప్పుడు అవే లక్షణాలు ఈ రోజున పంజాబ్లో కూడా కనిపిస్తున్నాయి. మరి పంజాబ్ని కూడా ప్రక్షాళన చేయాలి కదా. ఇంకోటి, పంజాబ్ కూడా సరిహద్దు రాష్ట్రమే. ఎక్కడి నుంచి కూడా, అక్కడి నుంచి అటువైపు నుంచి డ్రగ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పంజాబ్లో. ఇప్పుడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది. శుభసూచకం ఏంటంటే, తాజాగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో అక్కడ 172 వార్డులను బీజేపీ గెలుచుకోగలిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. గతంలో 49 సీట్లు మాత్రమే వచ్చే, వార్డులు మాత్రమే వచ్చాయి. ఈసారి మాత్రం 172 వార్డుల్లో సీట్లలో బీజేపీ గెలవగలిగింది. బట్ స్టిల్ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఇప్పటికీ బలంగానే ఉన్నట్టు కనబడుతుంది. బయటకైతే 917 వార్డులు గెలుచుకుంది. తర్వాత కాంగ్రెస్ 406, శిరోమణి అకాలీదళ్ 192 వీటిలో గెలుచుకోవడం జరిగింది. కానీ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా బీజేపీ పంజాబ్లో పుంజుకుంది. సో ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి, బహుశా ఇప్పుడు మనం జూన్ నెలలో ఉన్నాం కాబట్టి, బహుశా ఎన్నికలకు దాదాపుగా ఒక 8-9 నెలలో లేకపోతే ఒక సంవత్సర కాలం ఉంది కాబట్టి, ఈ సంవత్సర కాలంలో ఏమైనా జరగవచ్చు. బెంగాల్లో జరిగినటువంటి మిరాకిల్ పంజాబ్లో కూడా జరుగుతుందంటే చెప్పలేం. ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం చాలా సీరియస్గా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కొంతమంది రాజ్యసభ ఎంపీలు కూడా మనం రావడం చూసాం. కాబట్టి ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత బెంగాల్లో కూడా ఏదో అద్భుతం జరిగినా కూడా వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో అద్భుతం జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఖలిస్తానీ వేర్పాటువాదం అన్నిటికంటే ప్రమాదకరమైనది. ఎన్నో దశాబ్దాలుగా జరుగుతోంది ఈ ఖలిస్తానీ ఉద్యమం. వాళ్ళ డిమాండ్ ఏంటంటే, భారత్ నుంచి వేరుపడాలి, వాళ్ళకంటూ సపరేట్గా ఒక దేశం కావాలి, ఖలిస్తానీ స్టేట్ కావాలి. వేర్పాటువాదం ఎక్కడున్నా సరే, అది పంజాబ్లో ఉన్నా, జమ్మూ కాశ్మీర్లో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, ఎక్కడున్నా సరే కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాల్సిందే. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే,
సరిహద్దు రాష్ట్రాల్లో పర్టికులర్గా జాతీయవాద భావాలు కలిగినటువంటి పార్టీ ఉండాలని పదే పదే చెప్పేది అదే. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తే చాలా రాష్ట్రాల్లో త్రిపుర కానివ్వండి, అస్సాంలో కానివ్వండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో వచ్చింది, మణిపూర్, ఈ మేఘాలయ, వీటన్నిటిలో కూడా బీజేపీ ఉంది, లేకపోతే కొన్ని చోట్ల ఎన్డీఏ ఉంది. సో ఇప్పుడు ఎక్కడైతే లేదు అనుకుంటే కనుక సరిహద్దు రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్లో లేదు, నేషనల్ కాన్ఫరెన్స్ ఉమర్ అబ్దుల్లా సీఎంగా ఉన్నారు. అండ్ హిమాచల్ ప్రదేశ్లో లేదు, కాంగ్రెస్ ఉంది. పంజాబ్లో అది కూడా బార్డర్ స్టేట్ లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఈ 3 చోట్ల బార్డర్ స్టేట్స్ తప్పనిసరిగా నేషనలిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి పార్టీ. అంటే అక్కడ బీజేపీ గెలవడం అనేది అనివార్యం, తప్పనిసరి పరిస్థితుల్లో గెలవాల్సి ఉంటుంది. సరిహద్దులు సురక్షితంగా ఉండాలి అంటే, శత్రువుల నుంచి మనం దేశాన్ని కాపాడుకోవాలి, బోర్డర్స్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఇది కేవలం ఒక రాష్ట్రంలో అధికారం సంపాదించడం కోసం కాదు, దేశం సేఫ్గా ఉండాలంటే తప్పనిసరిగా అక్కడ కమలం పార్టీ పవర్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగానే ఈ రోజున చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో కూడా రావాలి, కానీ తెలంగాణ మీద ఎంతవరకు ఫోకస్ పెడుతున్నారో ప్రస్తుతానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ఇది బోర్డర్ స్టేట్ కూడా కాదు కాబట్టి ఈ వీడియోలో మనం తెలంగాణ గురించి మాట్లాడడం లేదు. సరిహద్దు రాష్ట్రాల్లో తప్పనిసరిగా నేషనలిస్టిక్ అప్రోచ్ కలిగినటువంటి పార్టీ బీజేపీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? రాబోయే రోజుల్లో పంజాబ్లో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.